ఫ్రెండ్స్, ఈరోజు మనం కొత్తిమీర గురించి చెప్పుకుందాం. కొత్తిమీర గురించి మాకు తెలియని విషయం ఏమిటండి అని మీరు అనుకోవద్దు. కొత్తిమీర మంచిదని అందరికీ తెలుసు. కానీ దాన్ని వాడే విధంగా వాడటం వల్ల కలిగే లాభాలేమిటి, దాంట్లో ఉన్న ముఖ్యమైన ఔషధ గుణాలు ఏమిటి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. మొదటగా అసలు కొత్తిమీరలో ఏముంది అంటే విటమిన్ ఏ ఉంది, విటమిన్ సి ఉంది, విటమిన్ కే ఉంది, ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి, ఆమ్లాలు సమృద్ధిగా కలిగి ఉంటుంది, ఆకులో కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, సోడియం ఉంటుంది. మరి అద్భుతమైన మన దేహానికి కావాల్సిన అన్ని ఖనిజాలు మనకి లభిస్తాయి అన్నమాట. అయితే మరి కొత్తిమీరలో ఉన్న ఎసెన్షియల్ ఆయిల్ కీళ్ల నొప్పులు తగ్గించే గుణం కలిగి ఉందన్నమాట. అంటే శరీరం వాపును తగ్గించే గుణం కొత్తిమీరలో ఉంది. అదేవిధంగా మొటిమలు తగ్గిస్తుంది, గ్యాస్ ఏర్పడటాన్ని కూడా తగ్గిస్తుంది అన్నమాట. కండ్ల కలకలను తగ్గించే గుణం ఈ యొక్క కొత్తిమీరలో ఉంది. దీంట్లో ఉండే బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్లు కంటి సంబంధించిన వ్యాధులను తగ్గించే గుణం ఉంది. అంతేకాదండి, కొత్తిమీర కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, జీర్ణకోశ కదలికలను సాఫీగా ఉండేలా చేస్తుంది, డయాబెటీస్కి అద్భుతంగా పనిచేస్తుంది, అల్జీమర్ వ్యాధిని తగ్గించే గుణం ఉందని ఈ మధ్య పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయి అన్నమాట. కీళ్ల నొప్పుల్ని నివారిస్తుందన్నమాట. మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది, మూత్రనాళ వ్యాధుల్ని నివారించి మూత్రం సాఫీగా పారేలా చేసే గుణం ఈ యొక్క కొత్తిమీరకు ఉంది. ఇంకా చెప్పాలంటే మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేసే గుణం ఉందన్నమాట. మరి ఇన్ని గుణాలు ఉన్న కొత్తిమీరని మనము సరిగా వాడుతున్నామా లేదా అనే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో కూరలో 4 ఆకులుగా వేసుకుని వాడుకుంటూ ఉంటాం. అలా కాకుండా దీన్ని ఎక్కువ మోతాదులో వాడటం వల్ల చాలా అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. కొత్తిమీరలో అనేక పోషక విలువలు కలిగి ఉండటం వల్ల దీన్ని ప్రపంచంలో అద్భుత హెర్బల్ ప్లాంట్గా పిలుస్తారనమాట. అంటే ఒక అద్భుతమైన హెర్బల్ మొక్క అని వేర్వేరు దేశాల్లో దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇది అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్, యాంటీసెప్టిక్ గుణాలు కలిగి ఉందన్నమాట. అంతేకాకుండా శిలీంద్ర నాశక లక్షణాలను కూడా ఈ యొక్క కొత్తిమీర కలిగి ఉంది. ఫ్రెండ్స్, కొత్తిమీరలో ఉన్న అద్భుత గుణాలు మీరు తెలుసుకున్నారు. మరి ఇప్పుడు దీని ద్వారా మీరు ఏం చెప్తారు అండి అని మీకు ఒక సందేహం రావచ్చు. వీలు కుదిరితే కొత్తిమీరని ఎక్కువ మోతాదులో వాడండి. మీరు ఇంట్లో కూడా కుండీల్లో కూడా కొత్తిమీరను పండించుకోవచ్చు. చాలామంది మిద్దె తోటల వాళ్ళు ఎలా పండించుకోవాలో అన్నది చూపిస్తున్నారు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీలు కుదిరితే కొత్తిమీర జ్యూసు తాగడానికి ప్రయత్నం చేయండి, లేదా కొత్తిమీర చట్నీస్ లాగా చేసుకుని ఎక్కువ మోతాదులో తింటే బాగుంటుందనే ఉద్దేశం. నిజంగా కొత్తిమీరలో ఈ గుణాలు ఉంటే ఒక లైక్ కొట్టండి.